హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేశానండి. ఇవాళ అయితే ఒక నీతి కథ చెప్తామనుకుంటున్నాను. తాబేలు గర్వం అనేసి. ఒక ఊరిలో చెరువు ఉండేది. అందులో 2 తాబేళ్ళు ఉండేవి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది. రెండో తాబేలుకు చాలా గర్వం ఉండేది. ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఒకరితోనూ గొడవ పడుతూనే ఉండేది. ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాడకు దిగింది. ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో ఉన్న చేపలకు ఈ విషయాన్ని చెప్పింది. కానీ తాబేలు చెప్పిన విషయం తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలాసేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడంతో గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్ట మీదకు వెళ్ళి చూసింది. తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది. ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవ పడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటి నుండి అందరితోనూ స్నేహంగా ఉండేది. దీంట్లో మనకు తెలిసిన నీతి ఏంటంటే, ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు. ఇతరులతో మనం మంచిగా లేకపోయినా వారితో ప్రతిసారి గొడవ పెట్టుకుంటూ ఉన్నా కూడా ఎవరు రారు, మనకు సహాయం కూడా చేయరు. అందుకే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలి. మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కర్రీ మొత్తం ఇలా చిక్కగా వచ్చేదాకా ఉంచుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వండితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఎప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా అని ఇవాళ సూప్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో. చూడడానికే ఇలా ఉందంటే తింటే ఎంత బాగుంటుంది. నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి. తర్వాత ప్లేట్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బగారా రైస్ వేసుకొని కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.